Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. లక్షిత్ మృతి కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. చనిపోయి దాదాపు 3 రోజులు కావస్తున్నా ఈ కేసు ఓ కొలిక్కి రావడం లేదు. చిన్నారి మృతిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే లక్షిత్ తల్లి మాత్రం తన కుమారుడు మృతి వెనుక అంగన్వాడీ టీచర్ ప్రమేయం ఉందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. లక్షిత్ మిస్ అయిన దగ్గర నుంచి డెడ్ బాడీ దొరికిన తర్వాత కూడా లక్షిత్ తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్న మొదటి వ్యక్తి అంగన్వాడీ టీచర్. తల్లి ఆరోపిస్తున్నట్టు నిజంగానే బాలుడి మృతిలో ఆమె ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన లక్షిత్ ఈ నెల 8న అంగన్వాడీ పాఠశాలకు వెళ్లాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి రాలేదు. ఇక 2 రోజుల తర్వాత స్థానికంగా ఉన్న పొలాల్లో విగతి జీవిగా పడున్నాడు. దీంతో బాలుడి మృతికి అంగన్వాడీ టీచరే కారణమంటూ లక్షిత్ తల్లితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ఆమెను లోతుగా విచారిస్తే నిజాలు బయటకొస్తాయంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. 2 days తర్వాత బాడీ 3 kilometers అవేలో కనిపించింది సార్. ఇది నార్మల్ డెత్ అయితే కాదు సార్, కన్ఫామ్ గా ఇది ప్రీ ప్లాన్ మర్డర్ లాగే ఉంది. అంత ప్లాన్ చేసుకొని తర్వాతే మర్డర్ చేసినట్టుంది. అంగన్వాడీ వాళ్ళు కూడా దీనికి హెల్ప్ చేసినట్టుగా ఉన్నారు సార్. మా అనుమానం ఖచ్చితంగా వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లే బాబుకి ఈ పరిస్థితి వచ్చింది సార్. వాళ్ళు నెగ్లిజెన్స్ చేసి బాబు బయటికి వెళ్తున్నా చూసి కూడా పట్టించుకోకపోవడం అనేది వాళ్ళ నెగ్లిజెన్సీనే సార్. టీచర్ ఎందుకు అలా ప్రవర్తించిందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? కావాలనే సార్, ఆమె కావాలని చేసింది. ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండే ఈ మర్డర్ జరిగింది. అందువల్లే ఆమె ఇలా మాట్లాడుతుంది. ఇక ఇదిలా ఉంటే అంగన్వాడీ ఆయా చెప్తున్న ప్రకారం నిద్రకొచ్చిన లక్షిత్ ను అంగన్వాడీ ఆయా నిద్ర పెట్టింది. ఏదో పనుంటే ఆమె బయటకు వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి నిద్రపోయిన ప్రదేశంలో లక్షిత్ లేడు. దీంతో అంగన్వాడీ టీచర్ను ఆయన ప్రశ్నించింది. లక్షిత్ ఎక్కడా అంటూ కూడా నిలదీసింది. దీంతో నీ వెనకే వచ్చాడని సమాధానం ఇవ్వడంతో ఎక్కడికో వెళ్లి ఉంటాడని ఆయా అనుకుంది. కానీ కొద్దిసేపటికే లక్షిత్ ఇంటికి రాకపోవడంతో తల్లొచ్చి లక్షిత్ జాడ అడగడంతో లక్షిత్ మిస్సింగ్ అయ్యాడనే విషయం తెలిసిందని ఆయా చెప్పుకొస్తుంది. వచ్చేసరికి 1/2 గంట అలాగైంది. వస్తే బాబు ఆ ప్లేస్లో లేడు. మేడం బాబు వేడు మేడం అనేసి అడిగితే బాబు నీ వెనకాల వచ్చాడు కృష్ణకుమారి అనేసి. నా వెనకాల ఎలాగ వస్తాడండి, మీకు చెప్పాను కదా బాబు బయటకు వస్తాడు, నిద్రకు వచ్చాడు పడుకోబెట్టమని అంటే ఇంక నీతోనే వచ్చాడు కదా నువ్వు తీసుకెళ్ళావు అనుకున్నాను అని. నాతోనే ఎందుకు వస్తాడండి, నేను ఎప్పుడో పోయాను, ఆ పిల్లోడు వచ్చింది చూసుకోలేదు, మీకు చెప్పే పోయాను కదా మేడం అంటే ఇంటికి పోయి ఉంటాడు అనేసి అన్నారండి. అంటే ఇంకెప్పుడు వాళ్ళ అమ్మ ఈమె ఎప్పుడు ఫోన్లో చెప్పుకుంటారండి. అంటే వాళ్ళ అమ్మే తీసుకురావడం తీసుకెళ్ళడం వాళ్ళ అమ్మే చేస్తుంది. ఒకప్పుడు బాబు ఇంటికి వెళ్తుంటాడండి. వీళ్ళు ఫోన్ చేసి చెప్పుకొని ఉంటారులే అనుకొని నా కార్యక్రమంలో నేను ఉన్నాను. ఉంటే ఇంక పిల్లలకి అన్నం అవి పెట్టుకొని అంట్లు కడుక్కుంటుంటే వాళ్ళ అమ్మ వచ్చి బాబు అక్క అనేసరికి బాబు 11 ఆ టైంకి వచ్చాడు కదా సురేఖ అనేసి అన్నాను. అంటే రాలేదు అక్క అనేసరికి ఇంకా మా భయం వేసి పిల్లోడి తల్లి నేను ఇద్దరం ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో అంతా ఎతికాం, ఒకవేళ అక్కడికి కానీ పోయాడేమో అనుకోండి. ఇంకా పోయి చూస్తే ఎక్కడ లేడు. లేకపోయేసరికి వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎక్కడైనా మిద్దె ఎక్కడేమో చందులో గొంతుల్లో ఉన్నాడేమో అని వాళ్ళ బజార్ అంతా ఎతికారు. మొత్తం ఊరంతా జల్లెడ బట్టి ఎక్కడ కనిపించకపోయేసరికి ఇంకా మైక్లోని కూడా చెప్పారు, అనౌన్స్ చేసి ఇలా బాబు మిస్సింగ్, అందరూ వచ్చి వెతకండి ఇది అదంటే ఇంక అందరం పోయి పొలాలు అటంతా ఎతికాం, ఒకవేళ ఇటు నుంచి కానీ ఇలా వెళ్ళిపోయాడేమోనని. అంటే మిస్సింగ్ అలాగే అయ్యాడు అనుకోవాలా, ఏదో ఎక్కడో నిద్రకు వచ్చి అలా బయటికి పోయి ఎక్కడన్నా పడుకున్నాడేమో పడ్డాడేమో అన్నట్టుగా మేము వెతుక్కున్నామే కానీ ఇలా మిస్. మరి ఇంతకు అంగన్వాడీలో నిద్రపోతున్న లక్షిత్ ఎక్కడికి వెళ్ళాడు? నిద్రామత్రం నుంచి లేచి ఎక్కడికైనా వెళ్ళాడా, లేక నిద్రలో ఉండగా ఎవరైనా తీసుకెళ్లారా? ఎంత జరుగుతూ ఉండగా అంగన్వాడీ టీచర్ ఏం చేస్తోంది? ఇవే ప్రస్తుతం ప్రశ్నలు స్థానికులు సైతం స్పందిస్తున్నారు. ఏదేమైనా లక్షిత్ హత్య సహజ మరణమా అని తెలియాలంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఎదురు చూడాల్సింది. లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదనే చెప్పుకోవాలి.
తన కొడుకు మృతి వెనుక అంగన్వాడీ టీచర్ ప్రమేయం ఉందంటూ కూడా లక్షిత్ తల్లి ఆరోపిస్తున్నారు. కావాలనే లక్షిత్ను చంపేశారంటూ కూడా ఆరోపణ చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో లక్షిత్ను నిద్రపెట్టిన ఆయా కొద్దిసేపటి తర్వాత కనిపించకుండా లక్షిత్ పోయాడు. అంగన్వాడీ టీచర్ను అడగడంతో నిర్లక్ష్యపు సమాధానం చెప్పింది అంటూ కూడా ఆ తల్లి చెప్తుంది. లక్షిత్ మృతి కేసులో టీచర్ ప్రమేయం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చనిపోయి దాదాపు 3 రోజులు కావస్తున్న ఈ కేసు కొలిక్కి రావడం లేదు. చిన్నారి మృతిపై అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే లక్షిత తల్లి మాత్రం తన కుమారుడు మృతి వెనుక అంగన్వాడీ టీచర్ ప్రమేయం ఉందని కూడా ఆమె బల్లగుద్ది మరీ చెప్తున్నారు. వారు పట్టించుకోలేదు, వారి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు నా బాబు చనిపోయాడు, ఖచ్చితంగా దీంట్లో అంగన్వాడీ టీచర్ ప్రమేయం ఉంది, ఎవరైతే చంపారో వాళ్ళకి సపోర్ట్ చేసింది అని కూడా లక్షిత తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె బల్లగుద్ది మరీ చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరు సపోర్ట్ చేయకపోతే అలా ఎలా చనిపోతాడు నా కొడుకు అంటూ కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఆయా ఉన్నారో ఆ అంగన్వాడీ టీచర్ ఆయా కూడా క్లియర్ గా చెప్తుంది, లక్షిత్ నిద్రకొచ్చాడు, ఆ నిద్ర పడుకోపెట్టమని చెప్పి కూడా నేను చెప్పి వెళ్ళిపోయాను కదా అని కూడా ఆమె సుమన్ టీవీకి ఇచ్చిన బయటలో ఆమె క్లియర్ గా అయితే చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాబు అయితే బాగా నిద్రకొచ్చాడు, ఎక్కడైతే ఆమె నుంచుందో అక్కడే బాబుని కూడా పడుకోబెట్టామని కూడా ఆమె క్లియర్ గా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సురేఖ లక్షిత తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి అడిగితే కూడా నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారు అనే ధోరణులు అయితే మనకి వినిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. లక్షిత్ మిస్ అయిన దగ్గర నుంచి కూడా డెడ్ బాడీ దొరికిన తర్వాత కూడా లక్షిత తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్న మొదటి వ్యక్తి అంగన్వాడీ టీచరే. తల్లి ఆరోపిస్తున్నట్లు నిజంగానే బాలుడి మృతిలో ఆమె ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా ప్రెజెంట్ పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నెల 8న అంగన్వాడీ పాఠశాలకు వెళ్లాడు లక్షిత్. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి రాలేదు. ఇక 2 రోజుల తర్వాత స్థానికంగా ఉన్న పొలాల్లో విగత జీవిగా లక్షిత్ పడున్నాడు. దీంతో బాలుడి మృతికి అంగన్వాడీ టీచరే కారణమంటూ కూడా లక్షిత్ తల్లితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. మాకైతే ఎవరి మీద డౌట్ లేదు, కానీ టీచర్ మీద అయితే ఒక అనుమానం ఉంది. ఎవరో చంపేశారు, బట్ దానికి సపోర్ట్ అయితే అంగన్వాడీ టీచర్ చేసింది అనే విధంగా కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆమెను లోతుగా విచారిస్తే నిజాలు బయటకు వస్తాయంటూ కూడా కుటుంబ సభ్యులు లక్షిత్ కుటుంబ సభ్యులు తల్లి కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంగన్వాడీ ఆయా చెప్తున్న దాని ప్రకారం మనం చూసుకుంటే నిద్రకొచ్చిన లక్షిత్ను అంగన్వాడీ ఆయా నిద్ర పెట్టింది, ఏదో పనుంటే ఆమె బయటకు వెళ్ళింది. మళ్ళీ తిరిగి వచ్చి చూసేసరికి నిద్రపోయిన ప్రదేశంలో లక్షిత్ లేడు. దీంతో అంగన్వాడీ టీచర్ను కూడా ఆమె ప్రశ్నించింది. లక్షిత్ ఎక్కడా అంటూ కూడా నిలదీసింది. దీంతో నీ వెనకే వచ్చాడని సమాధానం ఇవ్వడంతో ఎక్కడికో వెళ్ళి ఉంటాడని ఆయా అనుకుంది. కానీ కొద్దిసేపటికే లక్షిత్ ఇంటికి రాకపోవడంతో తల్లొచ్చి లక్షిత్ జాడ అడగడంతో లక్షిత్ మిస్సింగ్ అయ్యాడనే విషయం తెలిసిందని ఆయా కూడా సుమన్ టీవీతో మాట్లాడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇంతకు అంగన్వాడీలో నిద్రపోతున్న లక్షిత్ ఎక్కడికి వెళ్ళాడు? నిద్ర మత్రుల నుంచి లేచి ఎక్కడికైనా వెళ్ళాడా, లేక నిద్రలో ఉండగా ఎవరైనా తీసుకెళ్లిపోయారా? ఇంత జరుగుతూ ఉండగా అంగన్వాడీ టీచర్ ఏం చేస్తుంది? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం స్థానికులకు సైతం సంధిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా లక్షిత్ హత్య సహజ మరణమా అని తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చే వరకు కూడా ఎదురు చూడాల్సింది.